హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే టమాటా చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ టమాటా చట్నీకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టి 3 నుంచి 4 స్పూనుల దాకా నూనెను వేసుకోవాలి. నూనె మరిగాక ఇందులో 3 స్పూనుల దాకా ధనియాలను వేసుకోవాలి. తరువాత ఇందులో 3 స్పూనుల దాకా పట్టు మినప్పప్పును వేసి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగనివ్వడం వలన టమాటా చట్నీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. తరువాత ఇందులో 4 పచ్చిమిరపకాయ ముక్కలను వేయాలి. అలానే 4 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇందులోనే 2 లేదా 3 రెమ్మల కరివేపాకును వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. ఇందులో కట్ చేసిన 6 కేజీ టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇవన్నీ కూడా బాగా కలిపి టమాటా త్వరగా మగ్గిపోవటానికి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తరువాత దీనిపైన మూత పెట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి టమాటాను మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 8 నుంచి 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత ఇందులో పట్టు తీసిన 3 వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. ఒక చిన్నవి 4 అల్లం ముక్కలను వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే దానిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో 1 స్పూన్ తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల ఈ చట్నీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మరొక్కసారి ఫైనల్గా చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని తాలింపు పెట్టుకుంటే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. తరువాత స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టి 1 స్పూన్ ఆయిల్ని వేయాలి. ఆయిల్ మరిగాక ఇందులో 2 స్పూన్ల శనగపప్పుని 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తరువాత 1/2 స్పూన్ ఆవాలను 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. మరియు 1 రెమ్మ కరివేపాకును వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తరువాత గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వారం వరకు ఫ్రెష్గా ఉంటుంది. వారం మధ్యలో మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే టమాటా చట్నీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.